అంటే త్వరలోనే తెరదించుతాం ట్రంప్. ఆ వెంటనే గల్ఫ్కు 10,000 సేనలు, ఇరాన్కి ట్రంప్ 2 షరతులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు యథాతథం, కొనసాగుతున్న హార్ముజ్ దిగ్బంధం, గల్ఫ్ వర్తకాన్ని స్తంభింపజేస్తామంటూ ఇరాన్ స్టేట్మెంట్ హైలైట్ చేసింది. అయితే రెడ్ బుక్ అరాచకం అంటూ వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమారెస్ట్, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బరితెగింపు, నోటీసు ఇవ్వకుండానే దౌర్జన్యంగా అదుపులో, కుప్పంలో అక్రమ కేసు, తాడేపల్లిలో బలవంతంగా అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ అరాచకం వెర్రితలలు వేస్తుంది, రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది, ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలను కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. 20 నెలల్లో ఇప్పటికీ 270కి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులో దాదాపు 100 మందిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి తెగబడింది. ఈ క్రమంలోనే ఈసారి వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి మీడియా పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. తక్షణం స్పందించిన వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి ఉపక్రమించింది. పోలీసులు కుట్రలను సమర్థంగా అడ్డుకట్టవేసింది. అయినా సరే పోలీసులు శ్రీహరిని బుధవారం అర్ధరాత్రి దాటిన న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ మార్కు బరితెగింపు నిదర్శనంగా నిలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో